అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్ని దేవుడి మూల ఎలా శుభ్రం చేస్తామో, ఎలా ఫొటోస్ అన్నీ అరేంజ్ చేస్తామో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేసేస్తారని. ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజైతే దేవుడి మూల శుభ్రం చేస్తుంది అమ్మ. సో అమ్మ దేవుడి మూల మొత్తానికి నీట్గా పసుపు అంతా అలంకరించేశారు. అక్కడ మీకు కొంచెం కొంచెం పసుపు ముద్దలా కనబడుతుంది కదా, పసుపు ముద్ద కాదండి, మనకి ఎక్స్ట్రా అంటే ఎలాగంటే అది దిమ్మలాగా వచ్చింది. దానిపైన పసుపు కూడా రాసింది మమ్మీ. మొత్తం ఆ ప్లేస్ మొత్తం పసుపు రాసేస్తారు. ఆ తర్వాత మనది దేవుడి మూల చాలా అంటే చాలా చిన్నది. సో మనమైతే ఇలా చిన్న చిన్న క్యూట్గా అరేంజ్ చేసేసుకుంటాం బొట్లు అయితే. ఇప్పుడు దేవుడి మూల చుట్టూరా మనం కుంకుమతో బొట్టలు అయితే పెట్టుకోవాలి. చూస్తాం కదా మమ్మీ అయితే బొట్లు అయితే అన్నీ పెట్టేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే వరిపిండి, అదే బియ్యం పిండితో కూడా మనం బొట్లన్నీ పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఈ బార్డర్ మొత్తం ఇలా బొట్లతో అయితే పెట్టేస్తున్నారు మమ్మీ. వైట్ బొట్టు, అదే వరిపిండి బొట్లతో, అలాగే కుంకుమ బొట్లతో అయితే మొత్తం నీట్గా నింపేస్తున్నారు. ఇటు సైడ్ కూడా మనం మళ్ళీ నింపేస్తున్నారు. మనకి దేవుడి మూల చాలా చిన్నది కాబట్టి మనం అంత డెకరేట్ చేయడానికి అవ్వద్దు. ఇప్పుడైతే లోన మళ్ళీ ఆ వరిపిండితోనే మళ్ళీ చిన్న డిజైన్ అయితే వేస్తున్నారు. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నీటిలో కొన్ని పసుపు నీళ్ళు కూడా కలిపేస్తున్నారు. అంటే నార్మల్ నీళ్ళతో కాకుండా కొంచెం నీటిలో కొన్ని పసుపు కూడా కలిపేసి నీట్గా శుభ్రం చేస్తారు. ఇదిగోండి ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు పసుపు నీళ్ళు కలుపుకున్న దాంతో మమ్మీ నీట్గా దేవుడి ఫోటోలన్నీ నీట్గా శుభ్రం చేస్తున్నారు. అమ్మవారి ఫోటోలు, అయ్యగారి ఫొటోస్ అన్నీ తీసి నీట్గా మన కృష్ణయ్య రాధయ్య ఫోటో కూడా నీట్గా శుభ్రం చేసి పసుపు నీళ్ళతో అన్నిటికీ మనమైతే ఇప్పుడు పసుపు కుంకుమతో బొట్లు అయితే పెడతాము. ఇప్పుడైతే మన చిన్ని లడ్డు బాబు వినాయకుడికి అయితే మమ్మీ నీట్గా ఫోటో మొత్తం తుడిచేశారు. అలాగే దుర్గమ్మ ఫోటో కూడా తుడిచేస్తున్నారు. మా ఇంట్లో ఉన్నది చిన్న దేవుడి మూల కాబట్టి ఫొటోస్ కూడా అన్నీ ఎక్కువ ఉండవండి, కొన్ని దేవుడి ఫోటోలే ఉంటాయి. ఇంకా వరలక్ష్మీదేవి ఫొటోస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం ప్రతి ఇయర్ ఫొటోస్ అయితే పెడతాము కదా, ఆ ఫొటోస్ అలా ఉంటాయి అన్నమాట. మనం చూస్తున్నాము అంటే కొంచెం పెద్ద దేవుడి మూల కింద తయారు చేసి కొంచెం ఒకే ఫోటోలోని అన్ని దేవుళ్ళు వచ్చినట్టు పెడదామని ట్రై చేస్తున్నాము. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. ఇప్పుడైతే మమ్మీ మనం దేవుడి మూల కిందనే కొంచెం సర్కిల్గా పసుపు పెట్టి బాగా రౌండ్లాగా చుట్టేసుకోవాలి పసుపుతోటి. ఆ తర్వాత ఇలా కుంకుమతోటి ఒక 4 అడ్డ లైన్లు గీసి అలాగే కొంచెం బొట్టు కూడా పెట్టేయాలి. ప్రతి ఇంట్లో దేవుడి మూల కింద అయితే ఇలా పెడతారండి. ఇంక ఇప్పుడైతే మనం మమ్మీకి కొంచెం స్టూల్ కూడా వేసి ఇదిగోండి అయితే అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది లాస్ట్కి. ఇంక ఇప్పుడైతే నీటిలో కొంచెం చెప్పాను కదా పసుపు నీళ్ళు అయితే కలుపుతారని అవి. అలాగే ఇప్పుడు దేవుడికి కొంచెం మనం పసుపులోని కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం ముద్దలాగా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న పార్ట్ తీయాలి. అంటే పసుపు ముద్దలోనే ఒక చిన్న ముద్ద తీసుకొని అమ్మవారికి మనం బొట్టు పెడతాం కదా, అక్కడ ఆ ముద్ద అనేది పెట్టామనుకోని దానిపైన కుంకుమ పెడితే లుక్ భలే వస్తుంది. చూడు ఇప్పుడు మమ్మీ అయితే చేస్తారు. ఈ ఐడియా నాది కాదు మమ్మీదే. మమ్మీ ఎప్పుడు ఇలాగే పెడతారు. ఇప్పుడైతే కుంకుమ పెడతారు చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫోటో అయితే. చూసారు ఎంత ఎంత చూడముచ్చటగా ఉందో. ఇలా బొట్టు అయితే పెట్టేశారు. చూసారు ఎంత బాగుందో, అమ్మవారికి ఎంత కళ వచ్చిందో. నేనైతే నార్మల్గా ఎప్పుడు అలా చేయను అనమాట. జస్ట్ అమ్మవారి ఫోటోకి ఇప్పుడు జస్ట్ కొంచెం వాటర్తో తడిచేసి కుంకుమ పెట్టేస్తాను. కానీ మమ్మీ అయితే అలా నీట్గా పెట్టడం వల్ల అంటే ఫోటో చూడడానికి చాలా చక్కగా ఉంది, ప్లస్ నిండుగా కూడా ఉంది బొట్టు అలా పెడితే. అలాగే మమ్మీ ఫొటోస్కి గంధం కూడా పెడతారు, అంటే అమ్మవార్లకి. అలాగే మన రాధాదేవికి కూడా అమ్మవారు గంధం అయితే పెడతారు. మన దగ్గర మంచిగా అంటే పెద్ద ఫొటోస్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి వరలక్ష్మి అమ్మవారి ఫోటో, అలాగే దుర్గమ్మ ఫోటో అవే ఉన్నాయండి. ఇంకా చిన్న వినాయకుడి ఫోటో, ఇంకా మిగతావన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కదా. డాడీ వెళ్ళి రాయగఢ్ నుంచి ఒక ఫోటో తీసుకొచ్చారు. అదే ఒడిస్సాలో ఉంటారు కదండి రాయగఢ్, కృష్ణుడే అంటారు తన పేరు కూడా, కానీ అక్కడ ఏమంటారు తెలీదు. ఆ దేవుడి ఫోటో చాలా చిన్నదనమాట. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తే నార్మల్గా తీసుకున్నారు చిన్నది. అలాగే ఇంకా మనకి రాధాకృష్ణ ఫోటో నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది, ఆ చిన్న ఫోటో అది నేను తీసుకెళ్ళి దేవుడి మూల పెట్టాను.
అలాగే ఇంకోటి మనకి అనుకోకుండా క్యాలెండర్ అంటే చిన్న పాస్‌పోర్ట్ క్యాలెండర్ ఉంటది కదా! వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. అనుకోకుండా నా చేతిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఎలా వచ్చిందో తెలీదు గానీ, నా చేతిలో అయితే అప్పుడుంది. సో, ఆ ఫోటో కూడా తీసుకొచ్చి దేవుడి ముందలైతే పెట్టేసాను. నాకు అన్ని దేవుడి ఫోటోస్ ఉంటే దేవుడి మూల చాలా అంటే చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, మన దేవుడి మూల చాలా అంటే చాలా చిన్నది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి కొన్ని దేవుడి ఫోటోలైతే అరేంజ్ చేశాము. కానీ ప్లాన్ చేస్తున్నామంటే కొంచెం దేవుడి మూల పెద్దదిగా పెట్టి ఫొటోస్ అన్నీ నీట్‌గా పెట్టుకుందాం. అంటే ఒక 2 ఫొటోస్‌లోనే అన్ని ఫొటోస్ వచ్చేటట్టు చూద్దాము అని. బట్ చూద్దాం నెక్స్ట్ ఏమైతదో. ఇదిగో ఈ తల్లి పేరు వచ్చేసి పైడిమాంబ. పైడిమాంబ పైడమ్మ తల్లి అంటారు కూడా. సో, ఆ అమ్మవారు మా అమ్మమ్మ వారి కులదైవము. ఈ ఫోటో ఎప్పటినుంచో మా ఇంట్లోనే ఉంది అలాగా. ఇప్పుడైతే మమ్మీ న్యూస్ పేపర్ కూడా ఆ బల్ల పైన పూజ గది పైన పెట్టేసి ఫొటోస్ అన్ని నీట్‌గా అరేంజ్ చేస్తున్నారు. వరలక్ష్మి అమ్మ తల్లి ఫోటో, అలాగే దుర్గమ్మ గారి ఫోటో, ఇంకా వినాయక స్వామి ఫోటో, కృష్ణుడి ఫోటో అవన్నీ ఫొటోస్ నీట్‌గా పెడతారు. మేము తెలియక మమ్మీ అంటే చూసుకోలేదు. 2 ఫోటోలు వరలక్ష్మి అమ్మ తల్లివే పెట్టేశారు. తర్వాత చూసారు అదేంటి దుర్గమ్మ ఫోటో కదా ఉండాలని వెంటనే మళ్ళీ అమ్మవారి ఫోటో తీసి లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసి దుర్గమ్మ గారి ఫోటో పెట్టి మన మేకకి ఎప్పుడు అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది, వరలక్ష్మి అమ్మవారి ఫోటో. ఆ ఫోటో కూడా పెట్టేశారు. ఇంకా అలాగే దేవుడి మూల అయితే నీట్‌గా ఇలా అరేంజ్ చేసేసారు. మనకి ఇంకా స్పేస్ సరిపోదు కాబట్టి పైడమ్మ తల్లి ఫోటో అయితే కొంచెం గట్టుపైకి వెళ్ళిపోద్ది, కిటికీ దగ్గరికి వెళ్తుంది ఫోటో. ఇంక ఈ 2 ఫొటోస్ ముందున వినాయకుడి ఫోటో ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా ఇలాగైతే పెడుతున్నారు. ఇంక ఇప్పుడైతే మనకి ఎంత ఇష్టమైన పార్ట్ గంధం. అమ్మవారికి అయితే గంధం పెడుతున్నారు. మనకి ఏ స్త్రీకైనా గంధం పెట్టుకొని పసుపు కుంకాలతో నిండుగా తయారైతే ఆ అలంకరణే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ నగలు అవసరం లేదు. అలాంటిది మరి అమ్మవారికి గంధం రాకపోతే ఎలాగుంటుంది? అమ్మవారికి కూడా అమ్మ గంధం పెట్టేసి నీట్‌గా అరేంజ్ చేశారు. అలాగే మన రాధాదేవి కూడా అలాగే గంధం పెట్టి నీట్‌గా పెట్టేశారనమాట. చూసారు కదా అమ్మవారు మా దేవుడి ఫోటోలు ఎంత నిండుగా ఉన్నాయో. ఇంతేనండి మా చిన్ని దేవుడి మూల. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి.